అండి అందరికీ. సో ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటాలు కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి రేట్ తక్కువ ఉన్నప్పుడే టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఊరబెట్టుకోవడము, ఎండకు పెట్టుకోవడము అలా కాకుండా డైరెక్ట్గా ఉడకబెట్టుకొని చేసుకుంటున్నాను నేను. ఇది ఒక ½ కేజీ కన్నా ఎక్కువ, కేజీ కన్నా తక్కువ టమాటా. సో ఫస్ట్ ఇలా ఉడకబెట్టుకుంటున్నాను నేను. సో ఇది కొంచెం ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తాను నేను, కొంచెం అంతా. ఇదండి కొంచెం చింతపండు. ఇప్పుడే కొంచెం కారం వేస్తాను. కారం ఏంటంటే 3 మ్యాంగోస్, మామూలు కారం 2 కలిపాను నేను. ఒక 5 స్పూన్లను 4 స్పూన్లను వేస్తాను, అంటే తగినంత. కారం తింటే అంత. 5 ఇదండి 6 స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తా. ఉప్పు వేస్తే ఏంటంటే ఆయంత వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మొత్తం నీరంతా పోయేదాకా ఉంచాలి. తాలింపు పెడతారా మరి? మిక్సీకి వేసి తాలింపు పెట్టాలి అంతే. నీరంతా పోయేదాకా ఉడకనిద్దాం. చూడండి ఇప్పటికైతే ఇలా ఉంది. నీరు వచ్చింది, ఎందుకంటే ఉప్పు వేసాం కదా మనం. మళ్ళీ టమాటాలు కూడా కొంచెం దగ్గర పడి నీరు వస్తుంది. నీరు వచ్చేదాకా ఉడికించుకొని తెల్లగా అయిన తర్వాత మిక్సీకి పెడదాం. నాకైతే మా డబ్బు వాళ్ళ వల్ల నచ్చుతుంది. సో ఇదండి అయిపోయింది, వాటర్ మొత్తం అయిపోయింది, మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేద్దాం. సో చాలా ఈజీగా, ఎంత పచ్చటనాలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఇంత కూడా తగలేదు కాబట్టి 1 మంత్ కూడా నిల్వ ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసిన తర్వాత తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను. సో ఇదండి చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీకి పడదాం. మిక్సీకి పట్టాక చూపిస్తాను. టమాటో కారం కదా, అందుకే ఎర్రగా ఉంది మంచిగా. టమాటా కారం వేసానా? అదే టమాటాలో కారం కలిపినాం కదా, అందుకే రెడ్గా వచ్చింది. సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకుందామని. మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాను ఎలా వచ్చింది. వాసన మాత్రం భలే వస్తుంది. సో ఇదండి మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. అదే కడాయిలో బాగుంటుందా? తాలింపు వేసుకోవాలి. ఇదే కడాయిలో తాలింపు వేస్తున్నాను నేను. ఇదండి ఇది అయితే తాలింపు వేసుకున్నాము. చట్నీ ఇక్కడ రెడీగా ఉంది. తాలింపు వేసుకున్నాక చూద్దాం ఎలా ఉందని. తాలింపు వేసుకున్నాక ఏం చూసుకో. అది సారీ తాలింపు వేసుకున్నప్పుడు చూపిస్తాను ఏమేమి వేసుకోవాలి తాలింపులో అని. సో ఇదండి అన్నీ రెడీగామా? సో ఇదండి నేను పల్లి నూనెతోనే పెట్టుకుంటున్నాను తాలింపు అన్నది. కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్. నేనైతే కప్ వేసాను, సరిపోతుంది. అంటే అక్కడికక్కడికి అయిపోతుంది, మరి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. ఫస్ట్ వచ్చేసి నేను ఇదండి వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. అంటే పెద్దగా ఉండే వెల్లుల్లిపాయ గడ్డలు, అందుకే కొంచెం సన్నగా చేశాను. మరి పెద్దగా ఉండే అనమాట. వచ్చేసి కొంచెం నూనె వేడెక్కాక సో ఇదండి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు వేసాను. బాగుంటుంది పచ్చళ్ళు శనగపప్పు వేస్తే, నోటి కిందకి వస్తే బాగుంటుంది అది టమాటా పచ్చళ్ళు. సో ఆయిల్ కాగిందంటే నువ్వుల నూనె కాబట్టి, పల్లి నూనె కాబట్టి నురుగు వస్తుంది. నురుగు మామూలుగా మన సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నురుగు రాదు, రిఫైన్డ్ కాబట్టి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయ వేస్తున్నాను నేను. వెల్లుల్లిపాయ కూడా పచ్చళ్ళు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇందులో నేను కొంచెం ఇంగు వేస్తాను. ఇంగు వేస్తే మంచిది, అన్నిటికీ మంచిది ఇంగు అన్నది, ఒక్కదానికని కాదు. ఇంగు అన్నది చాలా మంచిది, నడుము నొప్పికి కానీ దేనికైనా. మీరు ఏ వీడియో చూసినా కంపల్సరీ ఇంగువ వేస్తాము. అది ఎందుకు వేస్తాము అని కూడా చెప్తాము మేము. కరివేపాకు, సో ఇదండి తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి పచ్చడి వేసేస్తున్నాను అందులో మొత్తం. మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టిన టమాటో పచ్చడి అయితే
మీకు ఒక 1 మంత్ వరకు అయితే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ అనేది తగిలించలేదు, తగలలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే 2 మంత్స్ దాకా ఉంటుంది. మాకు అప్పటిదాకా అయితే ఉండదు అనుకో. మా ఇంట్లో మా ఆయనకి పచ్చళ్ళు చాలా ఇష్టం, అంటే అంత ఇష్టం. కర్రీ లేకపోయినా పర్లేదు, పచ్చడి ఉంటే చాలు మా ఆయనకి. నా గడికి మా నాన్న వస్తుంది ఏదో ఈరోజు మొత్తం. మా నాన్న ఏమన్నా పైనుండి తలుచుకుంటుండే నా బిడ్డ ఎట్లుందా అనేసి. ఈరోజు చాలాసార్లు మా నాన్న అన్న. కలుపుకుందామమ్మా ఇప్పుడు. కలుపుకుందాము. ఒక్క నిమిషం. అయిపోయింది. చేయి కడుక్కొని కలుపుతాను. మళ్ళీ గంటకంత అవుతుంది. ఓకే. సో ఇదండి ఎల్లుల్లిపాయల దగ్గర వచ్చేసారి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చేసింది. సో ఒకసారి ఇలా కలుపుకొని మంచిగా వేరే బాక్స్లోకి తీసుకుంటే టమాటా పచ్చడి రెడీ. ఇదేంటి ఎండకు పెట్టుకోవడము అవన్నీ కాకుండా ఈజీ. హాఫ్ అన్ అవర్ మనది కాదనుకుంటే ఒక 2 నెలలకు సరిపడే పచ్చడి రెడీ అవుతుంది. సో ఇదండి, ఇది ఒక రోజు ఊరాలి, 2 రోజులు ఊరాలి అట్లా కూడా ఏం అవసరం లేదు. డైరెక్ట్ అసలు ఏం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి పచ్చడి. ఇది బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరన్నా పచ్చళ్ళు ట్రై చేసే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. టమాటా పచ్చడి ట్రై చేయండి. ఫస్ట్ ఇది ఈ బౌల్లో వేసేస్తున్నాను. సో ఇదండి, ఇలా టపర్వేర్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ తీసుకోండి. మీకు తాలింపు అప్పటిదప్పుడు వేసుకోవాలనుకున్నప్పుడు ఇది మొత్తం రుబ్బి మిక్సీలో పెట్టేస్తుంది. మిక్సీకి పట్టి ఒక గిన్నెలో ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎంత కావాలో అప్పటిదప్పుడు వేసుకోండి. మేము ఇంత ఒకసారి వేసుకోలేము అనుకుంటే అప్పటిదప్పుడు వేసుకున్నా బాగుంటుంది. అలా వేసుకున్న బాగుంటుంది, ఇలా చేసి పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇది ఎందుకు చేశానంటే మాకు ప్రియమైన కర్రీ ఏమి లేకపోయినా పచ్చళ్ళతో కడుపు నింపుకునే వాళ్ళం మేము. ఒక పచ్చడి ఉంటే చాలు మా ఆయనకి. నువ్వు మటన్ పెట్టావా, చికెన్ పెట్టావా, ఇవి పెట్టావా, ఏం పెట్టావా అన్నది కాదు, ఒక పప్పు ఒక పచ్చడి ఉంటే మస్తు మా ఆయనకి. టమాటపప్పు అంటే పిచ్చి, సాంబార్ అన్న పిచ్చి, ముద్దపప్పు మామిడికాయ అంటే ఇంకా ఇష్టం ఆయనకి. సో ఇదండి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అయితే అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా పచ్చళ్ళు పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఇలా టమాటా పచ్చడితో ట్రై చేయండి, బాగా వస్తుంది. మీకు కూడా అది సక్సెస్ అయింది అన్నది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కడాయిలో మా అమ్మాయికి అన్నం వేసి కలిపి పెడతాను. సో ఇదండి టమాటా పచ్చడితో వేడి వేడి అన్నము. మీకు కావాల్సిన వేసుకోండి. సో ఇప్పుడు మా అమ్మాయికి పెడతాను నేను. సో ఇదండి మా అమ్మాయికి నవ్వొస్తుంది అనమాట. ఎట్లుంది సార్? పుల్లగా ఈరోజు కన్నా రేపు బాగుంటుంది. మీకు కావాల్సి కొంచెం నెయ్యి వేసుకోండి, వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.